ఈ వన్ ఇన్ఫో యాప్ అనేది అంటే దీనికి ముందు నేను ఒక స్టోరీ చెప్తాను. లైక్ నా బిజినెస్ కెరియర్ స్టార్ట్ అయింది ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో స్టార్ట్ అయిందనమాట. సో, నియర్ లైక్స్ అనే కంపెనీతో స్టార్ట్ చేశాను. సో, అక్కడ ఏందంటే మనం కాంటెంట్ క్రియేటర్స్‌నిను బ్రాండ్స్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో, మనం ఒక మీడియేటర్‌గా ఉండి 2 సైడ్‌లు కనెక్ట్ చేసి మంచి వీడియోస్ చేపిచ్చి బిజినెసెస్‌కి ప్రమోషన్ చేసే యాక్టివిటీ చేపిచ్చేవాళ్ళం. ఆ జర్నీలో ఒక 7,000 మంది కాంటెంట్ క్రియేటర్స్‌ని మనం టచ్ చేసాము. మనతో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్‌కి ప్రమోషన్ చేపిచ్చాం. ఆ జర్నీలో ప్రొఫైల్స్ మన దగ్గర ఉండేటివి. లైక్ మనమే మెయింటైన్ చేసేది. అంటే ఏ టైం పోస్టింగ్ టైమింగ్స్ ఏంటి అని కొంతమంది అప్‌కమింగ్ కాంటెంట్ క్రియేటర్స్‌ది మేము మెయింటైన్ చేసేవాళ్ళం. అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే చాలామంది లైక్ ఒక మంచి ఇప్పుడు ఒక ఫ్యాషన్ బ్లాగర్ ఉండే ఒక అమ్మాయి మన దగ్గర. సో, ఆమె రోజు మంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కమెంట్స్‌లో ఈ క్లాత్ ఎక్కడ తీసుకున్నారు? ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు? డీఎమ్స్‌లో మీరు చేసుకున్న స్టైలింగ్ బాగుందండి. నా మ్యారేజ్ ఉంది నెక్స్ట్. సో, అలాంటి స్టైల్ చేయాలంటే ఎలా అనేది రకరకాల క్వెషన్స్ అనేది వాళ్ళు డీఎమ్స్‌లో, కమెంట్స్‌లో వేస్తూ ఉండేవాళ్ళు. సో, అలా కొన్ని రోజుల తర్వాత మేము అనుకున్నాం ఓకే. అంటే మనం పెట్టే కాంటెంట్ వల్ల చాలామంది ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయితుంది. వాళ్ళకి గూడా మనం చేసే యాక్టివిటీ ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో, వస్తున్నప్పుడు వాళ్ళు మనకి డీఎం అండ్ కమెంట్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మేమేమనుకున్నాం ఒక ప్లాట్‌ఫార్మ్ ఆఫ్టర్ ఇన్‌స్టాగ్రామ్, ఆఫ్టర్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక కాంటెంట్ అనేది మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతుర్రు, యూట్యూబ్‌లో పెడుతుర్రు. ఎవరో ఎక్కడో దాన్ని చూస్తుర్రు. మీరేంటి దాన్ని లైక్స్, కమెంట్స్ వస్తే అంటే ఇంతమంది వ్యూస్, ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఐయామ్ సో హ్యాపీ అని చెప్పి ఒక హ్యాపీ మూడ్‌లో ఉంటుర్రు. ఫాలోవర్స్ ఉన్నారు అనే మైండ్ సెట్‌లోనే ఉంటారు. మళ్ళీ ఎప్పుడో నెలకో, 2 నెలలకో ఎప్పుడో ఏదో ఒక బ్రాండ్ ఇంతమంది ప్రొఫైల్స్‌లలో మీ ప్రొఫైల్ వాళ్ళు చూసి వాళ్ళు మీకు బ్రాండ్ కొలాబ్ ఇవ్వడం అనేది రేర్ కేసెస్. బట్ మీరైతే రెగ్యులర్‌గా మీ ప్రొఫైల్‌ని అయితే మెయింటైన్ చేస్తూనే ఉండాలి. రెగ్యులర్‌గా మంచి కాంటెంట్ పెడుతూనే ఉండాలి.